ఒక ఆయనకు పెళ్ళి అయిందంట. పెళ్ళి అయినాక 50 సంవత్సరాల దాకా పిల్లలు కాలేదంట. అన్న డబుల్ వాయిస్ వస్తుందన్న. 50 సంవత్సరాల దాకా పిల్లలు కాలేదంట. 51 సంవత్సరానికి పుట్టక చక్కటి అబ్బాయి పుట్టిండంట. పుట్టక బాబు పుట్టింది కాబట్టి తొట్టాలు వేస్తప్పుడు, ఉయ్యాలు వేస్తప్పుడు, పేరు పెడతప్పుడు అందరినీ పిలిచిండంట. నాకు పుట్టక చక్కటి బాబు పుట్టిండు, మా బాబు పేరు పెట్టాలి, ప్రపంచంలో విచిత్రమైన పేరు ఉండాలి, మీకు నచ్చిన పేరు రాసివ్వండి అని అందరికి చిన్న వైట్ పేపర్లు స్లిప్పులు ఇచ్చిండట. అందరు చిట్టీలు రాసి ఇచ్చారట. మీ బాబు పేరు పలాంది పెట్టు, వెంకటేశ్వరరావు పెట్టు, కోటేశ్వరరావు పెట్టు, రంగరాజు పెట్టు, బాలరెడ్డి పెట్టు, వెంకటరెడ్డి పెట్టు అని అందరు చిట్టీలు రాసి ఇచ్చిరట. ఇక్కడున్న తండ్రి అందరు చిట్టీలు చదివి ఎవరు రాసి ఇచ్చిన పేరు పెట్టలేదట. ఆయన కొడుకు పేరు ఆయన పెట్టుకున్నంట. కొడుకు పేరు ఏం పేరు పెట్టుకున్నంట? కొడుకు పేరు బంగారం అని పేరు పెట్టుకున్నట. ఏం పేరమ్మా? కొడుకు పేరు ఏం పేరు? కొడుకు పేరు బంగారం అని. కొడుకే బంగారం, కూర్చుంటే బంగారం, లేస్తే బంగారం. మొన్న బంగారమే. చాలామంది చిన్నపిల్లలు చూసి మురిచిపోతారు చిన్నగా ఉన్నప్పుడు. జామ పండు, అరటి పండు, అల్లనేరటి పండు, నీ వజ్రం ఏం చేస్తావు తెలుసా? ముసలుగా ఈ పండు ముసలుగా ఉన్నప్పుడు మంచం మీద వండుకుంటే నీళ్ళు దగ్గర కొడుకు అంటే పండుకోర ముసలిని కట్టెతోటి వడిసిపోతుంది. ఇట్లా అడ్డం వేసుకున్నప్పుడే బిడ్డే, గడ్డం వస్తే గడ్డపార. అంతేగానండి, అడ్డం వేసుకున్నప్పుడే బిడ్డే, గడ్డం వస్తే నాకు కూడా ఉంది గడ్డపార ఒకటి. నాకుంది గడ్డపార అవుతుంది, అది కూడా. మీకు లేరా గడ్డపారలు? ఉండరా? ఈ బంగారం ఒక 6 సంవత్సరాలకు అంబాడు పెద్దగైందంట. మళ్ళీ 6 సంవత్సరాలు మళ్ళీ పుట్టిండ, మళ్ళీ కొడుకే పుట్టినట్ట, మళ్ళీ అబ్బాయి పుట్టినట్ట. మళ్ళీ యథావిధిగా తొట్టేళ్ళు వేసేటప్పుడు పేరు పెట్టేటప్పుడు చుట్టాలను, బంధువులు, స్నేహితులను అందరూ ఇచ్చిందట. నాకు పుట్టక రెండోడు కూడా బాబు పుట్టిండు, మా బాబు పేరు పెట్టాలి, ప్రపంచంలో విచిత్రమైన పేరు ఉండాలి, మీకు నచ్చిన పేరు రాసివ్వండి అని అందరికి స్లిప్పులు ఇచ్చిందట. మళ్ళీ అందరు చిట్టీలు రాసి ఇచ్చారట. నీ కొడుకు పేరు పలాంది పెట్టని. మళ్ళీ అందరు చిట్టీలు చదివి మళ్ళీ ఎవరు రాసి ఇచ్చిన పేరు పెట్టలేదట. మళ్ళీ ఆయన కొడుకు పేరు ఆయన పెట్టుకుండట. ఈయన పేరు ఏం పేరు పెట్టుకుండట? ఎండి అని పేరు పెట్టుకుండట. ఏం పేరమ్మా? పెద్దవని పేరు ఏం పేరు? చిన్నవని పేరు ఏం పేరు? ఇప్పుడు 2 ఉన్నాయి ఇంట్లో. బంగారం ఉంది, కూర్చుంటే బంగారం, లేస్తే ఈ ఎండి కూడా ఒక 6 సంవత్సరాలకి అంబాడు పెద్దగైందంట. మళ్ళీ 6 సంవత్సరాలు మళ్ళోడు పుట్టింట, మళ్ళీ బాబే పుట్టిండట. ఈ 3ఓడు ఎట్ట పుట్టిండంట? ఈ కారంగా కూడా గుజ్జలు మొక్క పెట్టుకొని దయ్యం మొక్కల్లాగా సచ్చునాడు మెడ వేసుకొని పుట్టినట. ఈసారి పేరు పెట్టడానికి ఎవరు లేదంట. మళ్ళీ ఆయన కొడుకు పేరు, వాళ్ళ బాబు పేరు ఆయన పెట్టుకున్నట్ట. ఈయన పేరు ఏం పేరు పెట్టుకున్నట? పాపం అని పేరు పెట్టుకున్నట. ఏం పేరమ్మా? మన ఎంత 2 కులాలు, పాపమ్మ పాపయ్య. పుట్టుకతోనే పాపమ్మ బంగారం పెద్దగైంది, ఎండి పెద్దగైంది, పాపం పెద్దగైంది, ముగ్గురు పెద్దగైండు. తండ్రి వయసు అయిపోయిండు, ముసలోడైండు, చచ్చిపోయి కూడా జీవగాంచి పోసం కూడా కొనబూపి ఉండగా గొంతుల పానం ఉండగా తండ్రి బంగారాన్ని పిలిచిండట. కొడుకా, ఒరే బాయ్, బంగారం అని పెంచుకున్న కొడుకా, ఇవాళ రేపటి నుంచి చచ్చిపోతట్టున్నారా, నేను ఒక్కని సమాధులకు ఎట్లా పోతా కొడుకా, పోబుద్ధి అయితే లేదురా, నువ్వు నా ఎమ్మర్రారా, మన ఇద్దరం కలిసి సమాధులకు పోదామన్నట. నీ టైం అయిపోయింది డాడీ, నువ్వు వారనట. నీ బంగారం వస్తున్నదా? కొంచెం బొగ్గులేయండి అమ్మా. బంగారం వస్తున్నదా? బంగారం రానున్నది కాబట్టి ఎండిని పిలిచిందట. కొడుకా, బంగారం అని పెంచుకుంటే బంగారం రానంటుందిరా. ఎండి, నీ కాలు మొత్తం నువ్వన్నారా, మన ఇద్దరం వచ్చి సమాధులకు వెళ్ళిపోదామండి. ఎండి అంటుందంట. నేను పెళ్లి చేసుకుని పిల్లలు చాలా రోజులు బతికేది ఉంది, నీ టైం అయిపోయింది డాడీ, టాటా. ఇప్పుడు బంగారం రానన్నది. కొంచెం బొగ్గులేయండి అమ్మా. బంగారం రానన్నది. ఇప్పుడు ఎవడుండు? పాపం అంటుందట వాళ్ళ నాయనతోటి. పాపం అంటుందంట, నాయనో బంగారం రాకపోని, ఎండి రాకపోని, నాయనో నీ అమ్మ నేను వస్తా. అరే నువ్వు నా ఎమ్మటవుతురా, వస్తా నాయన. ఇప్పుడు ఏమొస్తా అంటుంది? నువ్వు రక్షణ తీసుకోకపోతే నీ పాపం నీ అంట వస్తుంది, నువ్వు రక్షణ తీసుకుంటే నీ రక్షణ నిన్ను పరలోకానికి తీసుకెళ్తుంది. ఇంతసేపు ప్రయాసపడ్డది దీనికోసమే. మనిషి ఎమ్మటి 2 వస్తాయి. ఒకటి రక్షణ, ఒకటి థ్యాంక్ యూ తల్లి, ఒకటి యేసయ్య నమ్ముకుంటే ఏమొస్తుంది? యేసు ప్రభు నమ్ముకోకపోతే ఏమొస్తుంది? నీకు 100 చీరలు ఉంటే 1 చీరతో బాతి పెడతారు. నీకు 10 ఎకరాల పొలం ఉంటే నీ సొంత జాగా 2.5 గజాలు. ఒక మాటతో చెప్పాలంటే నీ ముక్కుకు 2 కాసుల బంగారం ఉందనుకో, ఉంచుతారా? 2 కాసుల ముక్కు పుల్లు ఉందనుకో, ఉంచుతారా? పక్క వాళ్ళు ఏడుస్తుంటారు, అమ్మో నా దేవునమ్మ పోతుంది, ఏడ్చుకుంటేనే ముక్కు పుడకది చెల్లు, ముక్కు పుడకది వస్తలేదే, షాకు తెచ్చుకోయే, ఓ అమ్మో అద్దతులమే, 2 కాసులే కొయ్యే ముత్తెమంత ముక్కు పుల్లు ఉంచరు. ఒక మాటతో చెప్పాలంటే నువ్వు పెళ్లి నాటి కట్టిన నీ మంగళసూత్రం కూడా ఉంచరు.
ఒక మాటతో చెప్పాలంటే నువ్వు చచ్చినాక నీ చేతుల తాగేసిన వాటర్ బాటిల్ కూడా ఉంచారు. ఒక మాటతో చెప్పాలంటే నీ నీడే నీ ఎమ్మటి రాదు. వస్తుందా? నువ్వు చచ్చినాక నీ బంగారాన్ని తీసుకుంటారు, నీ వెండిని తీసుకుంటారు, నీ పాపాన్ని ఎవరు? అర్థమైందమ్మా? వెంటనే బంగారాన్ని తీసేస్తారు, వెండిని, నీ పాపాన్ని ఎవరు? నీ భర్త తీసుకుంటాడా? మాట్లాడరే? నీ కొడుకులు తీసుకుంటారా? నీ బిడ్డలు తీసుకుంటారా? నీ స్నేహితులు, అయ్యగారు? నీ పాపం, నా పాపం, నా ఏసే తీసుకుంటే విషయాలు మీకు తెలుసు. ఎవరు తీసుకుండు? నా ఏసే తీసుకుండు. మనిషి ఎమ్మటి రెండు వస్తాయి, అయిపోయింది, వదిలిపెడతా. ఏం తీసుకెళ్తావు? వీళ్ళకి చెప్పాను కదా, సచ్చిన చేపన్నా, ఎండిన చేపన్నా, దున్నపోతు తోలన్నా. కానీ నువ్వు బ్రతుకున్నప్పుడు ఎంత విలువైందానివో తెలుసా? ఎంత విలువైనోడవో తెలుసా? చాలా విలువైన దానివి, చాలా విలువైనోడవు.